ఇక దానం నాగేందర్పై సెటైర్లు వేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్లో ఉండగా దానం బాగానే ఉన్నారు, కానీ కాంగ్రెస్ వైపు వెళ్ళగానే ఎలా తయారయ్యారు అంటూ మండిపడ్డారు. దానం నోటికొచ్చినట్లు తిడుతుంటే స్పీకర్ మైక్ కూడా కట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యులైతే వికృతంగా నవ్వుకుంటూ రాక్షసానందం పొందారన్నారు ప్రశాంత్ రెడ్డి. ఈ నదుల అనుసంధానం 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేయచ్చు బట్టి గారిని తీసుకుంటే. ఇట్లా ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పోటీలు పడి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడి ఇంకా కొందరు సభ్యులు ముఖ్యమంత్రి గారితో సహా చిల్లర వేషాలు వేయడానికి అసెంబ్లీని వాడుకున్నారు. ఆ మాటలు, ఆ అవభావాలు, ఆ వేషాలు చాలామంది చేసినారు. నేను మచ్చుకు ఒక 2-3 చెప్తాను. ముఖ్యమంత్రి గారు ఏదో సందర్భంలో చర్చ వచ్చినప్పుడు ఆయనకు ఆఫ్ కావాలి, ఇంకా ఆయనకు ఏదో ఫుల్ కావాలి అని చెప్పి నేను చెప్పలేను ఆ మాట. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆయన ఎట్లా చేసినారో చూడండి ఒక్కసారి. అసెంబ్లీని ఎట్లా వాడుకున్నారో. ఎక్కడున్నాయో మాకేం తెలుసు, మీరేంది అని. అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు, పెద్దానికి ఫుల్ నాలెడ్జ్. ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష? అటువంటి భాష, అటువంటి అవభావం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని వాడుకున్నారు. ఇంకో సభ్యుడు అంటాడు, అది ఏమవుతుంది, కరెంటు అర్ధగంట గంట పోతే ఏమవుతుంది, ఒక పెన్షన్ 1 నెల లేట్ అయితే ఏమవుతుంది అన్న మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమన్నారు ఒక సభ్యుడు, ఇంకో సభ్యుడు. గౌరవ ప్రతిపక్ష సభ్యులకు గంట విద్యుత్ శక్తి పోయింది, అర్ధగంట కరెంటు కట్ అయింది, ఇంకెవరికి 1 రోజు పెన్షన్ రాలేదు. ఇవో అధ్యక్ష మన సమాజాన్ని ముందుకు తీసుకుపోయే అంశాలు. ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, కానీ ఒక అర్ధగంట ఎలక్ట్రిసిటీ కొంపలు మునుగుతాయా అధ్యక్ష? అర్ధగంట గంట కరెంటు పోతే ఏమైనా కొంపలు మునుగుతాయా? 1 నెల పెన్షన్ లేట్ వస్తే కొంపలు మునుగుతాయా అన్న ఒక మాటలు అంతా అటువంటి నీచ స్థాయికి దిగజారి ఒక సభ్యులు, శాసనసభ్యులు మాట్లాడుకునేందుకు ఈ శాసనసభను వాడుకున్నారు. అయితే అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు కావాలనే తనను టార్గెట్ చేశారంటున్నారు దానం నాగేందర్. బయటకు చెప్పాలని పదాలతో దూషించారని, కానీ వాళ్ళు మాట్లాడింది మైక్లో రికార్డు కాలేదని అన్నారు దానం. హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకున్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించనటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది, వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు. వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు.